హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణప్రసాద్ బాగా తప్పు తాగి తుల్లుతూ తోలుతూ ఇంటికి వస్తూ ఉంటాడు. దాంతో శరత్చంద్రతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోనే నిల్చొని తాగినందుకు శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు కేబీ, నేను ఎప్పుడు కూడా నీ చెల్లెల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు బావా అని, నాకు అసలు మీ చెల్లెని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు అని చెప్పడంతో, మరి నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండానే పెళ్లి చేసుకున్నావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. నేనెక్కడ చేసుకున్నాను, దగ్గరుండి పెళ్లి చేయించారు కదా మీ భార్య అపూర్వ గారే, దగ్గరుండి మాకు పెళ్లి జరిపించారు. ఏంటి అపూర్వ గుర్తుందా, ఫ్లాష్ బ్యాక్ అని విజిల్ వేస్తూ అపూర్వని అడుగుతూ ఉంటాడు. తనేదో తాగేసి మాట్లాడుతున్నారు బావా అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. తాగేసి కాదు, నేను నిజాలే మాట్లాడుతున్నాను. ఈ మహాతల్లిని నువ్వు గుట్టిగా నమ్ముతున్నావు. మహాతల్లి ఈవిడ కాదు, ఈవిడ అని శోభచంద్ర ఫోటోని కృష్ణప్రసాద్ చూపిస్తూ ఉంటాడు. ఆవిడ చచ్చిపోలేదు, చంపేశారు అని కృష్ణప్రసాద్ చెప్పడంతో, అయ్యో మా అమ్మయ్య తాగేసి నిజాలన్నీ చెప్పేస్తున్నాడే అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి నా శోభని చంపేశారా అని శరత్చంద్ర చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ చంపిన వాళ్ళని చంపే ధైర్యం నీకు ఉందా? అయితే నువ్వు ముందు చంపాల్సింది అపూర్వనే అని కృష్ణప్రసాద్ కూడా అపూర్వని వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడు. అపూర్వనే ఆ మహాతల్లిని చంపేసింది అని కృష్ణప్రసాద్ నిజం చెప్పటంతో అపూర్వ ఇక వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే అపూర్వ ఎలా తప్పించుకుంటుంది అన్నది మనం నెక్స్ట్